అమ్మ చేసింది ఫ్రెండ్స్. మళ్ళా ఫిష్ ఫ్రై మా అమ్మ చేసింది. దాంట్లో ఏం మిక్స్ చేసినావు? దీంట్లో అల్లం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. టైం ఇప్పుడు 6:15 అవుతుంది. మరి ఇంకోటి పెద్ద ఉంటుంది అదేది తాతయ్యతో వస్తా. ఇస్తాడు ఎవడైనా. సో గైస్ తాతయ్య ఇంకో ఇల్లు క్లీన్ చేయడానికి తీసుకురమ్మన్నాడు. తీసుకోవాలి. ఇప్పుడు మస్తు దూరం ఉంది. ఇట్లా బండి మీద ఇట్లా మూడ పట్టుకొని ఇట్లా పట్టుకొని పోతా. అయిపోయింది. చూడండి ఇట్లా కట్టేసినాయి కదా దీన్ని. ఎందుకంటే బండి మీద నార్మల్గా వన్ హ్యాండ్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలంటే కొంచెం దూరం పోయేది. మళ్ళీ ఇట్లా పెడితే కొంచెం అటు ఇటు పడకుండా ఉంటుంది. వచ్చేసిన లొకేషన్ కాడికి వచ్చేసిన. అండ్ ఈ హౌస్ సేల్కి ఉంది. మా తాత కట్టించిండు. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ 100 square yards చెంగిచెర్ల. తాతయ్య రేపు నా బెఫా ఎగ్జామ్ నేను ప్రిపేర్ అవుతున్నా. ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయిపోయింది. ఒక్క చాప్టర్ మాత్రమే. ఫస్ట్ చాప్టర్ మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది. మనం ఉండేది తెలంగాణలో ఎవ్రీ వీక్ ఖచ్చితంగా చికెన్ ఉంటుంది. కానీ ఈరోజు మా తాతయ్య ఫిష్ కొనిచ్చిండు మాకు. ఫిష్ కూర వండనని. ఇక మామూలుగా మనం ఫిష్ తీసుకొస్తే ఫిష్ పులిసే పెట్టుకుంటాం, కానీ ఫిష్ ఫ్రై ఎక్కువ శాతం చేయరు ఎవరు. ఎందుకంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఊకే తిప్పాలి అప్పుడు మంచిగా అవుతుంది. ఆ ఫిష్ ఫ్రై కూడా మంచిగా కుక్ చేస్తేనే అప్పుడు ఫిష్ ఫ్రై మంచిగా అవుతుంది. అందుకని ఎక్కువ ఫిష్ పులుసు చేస్తారు మన తెలంగాణలో. బట్ ఈరోజు నేను మా మమ్మీని రిక్వెస్ట్ చేస్తే సరే చేస్తాను అన్నది. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? దాంట్లో ఏం మిక్స్ చేసినావు? దీంట్లో అల్లం, మసాలా, కారం, ఉప్పు, కొంచెం అంతా బియ్యం పిండి కూడా వేస్తారా? కొత్త స్పెషల్. అంటే ఇప్పుడు ఇలా నూనె పోసి గైస్ ఆల్రెడీ ఒక ఫిష్ కర్రీ పక్క పెట్టండి. ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఫేస్ అయింది. మనం నిన్న ఈ బ్లాక్ కలర్ది కర్టెన్ క్లాత్ అతికించినాం కదా పైన హ్యాంగర్స్ పెట్టి. చూడండి నార్మల్ డబల్ టేప్ అయితే పనికే వస్తలేదు, ఊసిపోతుంది ఉత్తిగానే. చూస్తా అంటే తినబుద్ధి అవుతుంది. తిన్నా మనుషులు అట్లా తినరు, దయ్యాలు తింటారు. కర్ర ప్రతోడు దయ్యమేనా? లైట్ బంద్ చేసి కొడితే ఇప్పుడు నేను కనిపించను కూడా కనిపించా. ఐఫోన్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఇదే. కెమెరా సరిగ్గా నైట్ టైంలో కనిపించదు, చాలా బ్లర్గా అనిపిస్తుంది. అదే డే టైంలో అయితే దీనంత తోపు ఉండదు. డిఎస్ఎల్ఆరా ఫోనా అని చెప్పలేకపోతాం. జోకింగ్. డిఎస్ఎల్ఆరే ఇక చూడండి ఇట్లా కనిపిస్తుంది. హీరో. దీని మీద కూడా కొంచెం బాగానే మరకలు ఉన్నాయి. చేసేద్దాం క్లీనింగ్. అండ్ ఇప్పటిదాకైతే మన సెక్షన్ మొత్తం మంచిగానే మెయింటైన్ ఉంది. నేను ఎంత మెయింటైన్ చేసినా ఇది ఒక్కటే కొంచెం బాగా డిసప్పాయింట్మెంట్. ఊసిపోయింది. డబల్ టేప్ ఉంటుంది అనుకునే కొన్ని ఉండాలి. దీనికి స్టోన్స్ అతుకోబెట్టే గమ్ ఉంటుందిగా, అది మంచిగా అతుకుతుంది. ఇక రేపంచాలి మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. క్లాత్ కోసమే తయారు చేసి కాబట్టి. అండ్ ఈ సెక్షన్ కూడా బాగానే ఉంది. సి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ నైస్. ఇక్కడ ఫ్రై అవుతుంది. ఇక్కడ పులుసు గైస్ కూర అయిపోయింది. పులుసు రెడీగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేసేది. మసాలా ఏదో తక్కువైనట్టుంది మమ్మీ. మనం బయట ఫంక్షన్ హాల్కి పోతే ఎట్లా తింటాం? క్రంచీ ఉంటాయి కదా. ఇక హోమ్ మేడ్ కాబట్టి మరీ క్రంచీ ఏమి ఉండదు. అవన్నీ బయట హోటల్స్. దాని విషయం మనం ఊరికి అట్లాంటివి కావాలని సాటిస్ఫై అవ్వం ఎప్పుడు అట్లాంటివి బయట తిని. కాకపోతే హోమ్ మేడ్ ఇంకా ఎక్కువ హైజీన్ ఉంటాయి. బయట దాంట్లో వాడు వేరే ఫ్లేవర్స్ వేస్తాడు, ఫుడ్ కలర్స్ వేస్తారు. ఇప్పుడైతే బండి పైకి ఎక్కించిన. తినగానే మమ్మీ వెళ్ళి షాప్కి తాళం వేసి రమ్మన్నది. హీరో అమ్మలో ఎట్లుందే? అమ్మలో ఎట్లుందే? అమ్మలో ఎట్లుందే? అమ్మలో మాట్లాడే. అమ్మ చేసింది ఫ్రెండ్స్. మళ్ళా ఫిష్ ఫ్రై మా అమ్మ చేసింది. ఇప్పుడు నాకైతే రేపు ఎగ్జామ్ ఉంది. అమ్మలో నీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది?
రేపు ఏం ఎగ్జామ్ ఉంది? నీకు కూడా రేపే ఉందా? రేపటి స్టార్ట్ నీకు ప్రీ సెమ్మా? ఏం సబ్జెక్ట్ రేపు? మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ సబ్జెక్ట్ బాగా నేర్చుకో, ఎందుకంటే మనకి బిజినెస్ ఉంది కాబట్టి దాంట్లో మీకు మేనేజ్మెంట్, డెసిషన్ మేకింగ్, స్టాఫింగ్ ఏమైనా ఉంటాయా? సో గైస్ మీకు కూడా ఎగ్జామ్ ఉంటే చదువుకోండి. సో చెల్లెలు మేకప్ ఆర్టిస్ట్, మీరు నోటీస్ చేసి ఉంటారు ఎవరైనా మేకప్ వేసుకొని ఉంటే ఇట్లాంటి ఐటమ్స్ వాళ్ళ కాడ ఉంటాయి. ఇట్లాంటి కానీ ఇగో ఈ పెద్ద పెద్ద సూట్ కేసులు కానీ దాంట్లో అన్ని మేకప్కి సంబంధించిన సామాన్ ఉంటాయి. సో మీకు ఎవరికైనా మేకప్ కావాలి లో బడ్జెట్లో ఇంకా మంచిగా కావాలంటే మెసేజ్ చేయండి, డిఎం చేయండి, మీకు తన ఐడి ఇస్తా, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బాయ్. దీని సంగతి ఏందో, ఏదైతే డబల్ టైప్ పెట్టినా ఊసిపోయింది. గాలి రాకపోతే ఏం కాదు, దీన్ని కూడా ఏదో ఒకటి జుగాడేయాలి ఇక.